హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఆదర్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 4th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజీ నెంబర్ 6లో ఉందన్నమాట. ది గవర్నమెంట్స్ టు అవాయిడ్ ఇన్ లాంగ్ స్టాండింగ్ టైస్. అంటే మనకి ఇక్కడ ఐఆర్ సంబంధించిన టాపిక్ ఇది, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే మన ఇండియాకి ఫారిన్ కంట్రీస్కి ఎస్పెషలీ మన సరౌండింగ్ ఉన్న కంట్రీస్తో రిలేషన్ ఎలా ఉంది ప్రజెంట్ ఈ కోవిడ్ టైంలో. అలాగే ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ అనేది మనకు వచ్చిందనమాట. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారని ప్రెసెంట్ మనకు అగైన్స్ట్ ది సింగపూర్ గురించి. మన సింగపూర్కి అగైన్స్ట్గా మనకు మెయిన్ అగైన్స్టెడ్ కాదు, ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటే మనకు వాట్ వి కాల్ కేజ్రీవాల్ గారు, ఓకే, హూ ఇస్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన కేజ్రీవాల్ గారు వాట్ హీ సేస్ దట్ ఏం చెప్పారంటే సింగపూర్ వేరియంట్ వచ్చేసి చాలా మీన్ డేంజరస్ వేరియంట్. ఓకే, సింగపూర్లో ఉన్నటువంటి కొత్త వేరియంట్ అనేది ఎస్పెషలీ చిన్న పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే క్యాన్సిల్ ద ఆల్ ఎయిర్ సర్వీసెస్ ఫ్రమ్ సింగపూర్ టు ఇండియా. ఓకే, సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చే సర్వీసెస్ అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మనకు ఈ ఢిల్లీ సీఎం చెప్పడం జరిగిందనమాట. సో ఈ మాటలు అనేవి మనకి ఏంటంటే సింగపూర్కి మేము ఒప్పుకోలేదన్నమాట. ఓకే, దిస్ సేస్ దట్ దెర్ ఈస్ నో వేరియంట్ ఇన్ సింగపూర్. ఓకే, కొత్త వేరియంట్ సింగపూర్లో ఏం లేదు. ఓకే, ఎస్పెషల్లీ కోవిడ్-19 సింగపూర్ వేరియంట్ అని చెప్పడం కూడా మనకు అంత మంచిదిగా అని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇలా నేమింగ్ గురించి మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ టాపిక్స్లో. మనం ప్రీవియస్ లెక్చర్స్లో మనం డిస్కస్ చేసాం అనమాట. అంటే ఇక్కడ నేమింగ్ అంటే చాలా మెయిన్ మంచిది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవెన్ ఇండియా కూడా ఏంటంటే కొన్నిసార్లు రియాక్ట్ అయింది. ఓకేనా, అందుకోసం చెప్పేసి మనకు ఎలాగైతే మన సైక్లోన్స్కి నేమింగ్ ఎలా ఇస్తున్నామో, సో అలాగే కరోనా కూడా నేమింగ్ అలా ఇస్తే బాగుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, చాలామంది మన ఇండియన్ వేరియంట్ చెప్పడం కానీ, లేదంటే చైనీస్ వేరియంట్ అని చెప్పడం కానీ, లేదా యూకే వేరియంట్, ఇలా మనం కంట్రీ పేరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ కంట్రీకి గుడ్ విల్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ద సేమ్ టైం ఏంటంటే ఆ కంట్రీకి నథింగ్ బట్ ఏంటంటే ఒక బ్రాండ్ వాల్యూ అనేది మనకు దెబ్బతినే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఆ కంట్రీ చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే WHO కూడా ఏంటంటే ఈ వేరియంట్స్కి మన లొకేషన్ ఇవ్వాలి. ఒక లొకేషన్ ఐడెంటిఫికేషన్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 6.1.2.7, ఓకేనా, అలా అంటే మన లొకేషన్ అనమాట. అంటే జియోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ ఉంటే ఆ లొకేషన్ బేస్ చేసుకొని మనకు ఆ వేరియంట్ నేమ్ ఇస్తారనమాట. బట్ ఆ లొకేషన్స్ అనేవి మనకు డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి సో వేరేగా ఏంటంటే మనకు నేమ్స్ అంటే ఆ కంట్రీ నేమ్ అయితే చాలా ఈజీ గుర్తుండిపోతుంది అందరికి. ఓకే, ఇండియన్ వేరియంట్, సింగపూర్ వేరియంట్, ఆఫ్రికన్ వేరియంట్, లేదంటే యూకే వేరియంట్, అంటే మన కంట్రీలో ఇక్కడ ఫామ్ ఏంటంటే ఆ కంట్రీ ప్లేస్ మేము చెప్పేసామని ఈజీగా అందరికి అర్థమైపోతుంది. సో న్యూస్లో కూడా అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు నథింగ్ బట్ ఇక్కడ మన కేజ్రీవాల్ సీఎం ఆఫ్ ఢిల్లీ, దానివల్ల ఏమైందంటే సింగపూర్ చేసి కొద్దిగా వాట్ వి కాల్ కొద్దిగా రియాక్ట్ అయిందనమాట. స్ట్రాంగ్ డినైల్ ఫ్రమ్ ద అథారిటీస్ ఇన్ సింగపూర్. చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఏంటంటే మా కంట్రీలో ఎలాంటి వైరస్ లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకున్నారు. ఎవరి మీద అంటే మన ఢిల్లీ సీఎం మీద ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్లైన్ ఫాల్స్హుడ్ అండ్ మ్యానిపులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ బేస్ చేసుకుని ఏంటంటే వాళ్ళు ఈ సింగపూర్తో మనకు వాట్ వి కాల్ లోకల్ డొమెస్టిక్ లాస్తో ఏంటంటే మనకు ఈ కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఎవరికి అగెనిస్ట్గా అంటే ఢిల్లీ సీఎంకి అగెనిస్ట్గా. అర్థమవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు వ్యాక్సిన్ ఆల్టర్నేటివ్స్ అనేది మనకు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఓకేనా, అంటే మనకి ఏంటంటే మనకు కొన్ని కంట్రీస్ నుంచి వ్యాక్సిన్స్ అనేది మనకు ఇంపోర్ట్ చేయడం కానీ, లేదంటే ఇలాంటి యాక్టివిటీస్లో మనకి ఏంటంటే ఈ మధ్యలో మనకి సరౌండింగ్ కంట్రీస్ కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి వ్యాక్సిన్స్లో కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ అనేది కొద్దిగా ఆలోచించేసేట్లు చేశాయన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ సింగపూర్, మనకు ఫారిన్ కంట్రీస్ ఎస్పెషల్ లైక్ బంగ్లాదేశ్తో కానీ, ఓకే, దీనివల్ల సరౌండింగ్ కంట్రీస్ మనకు రిలేషన్ సరిగ్గా లేకుండా ఉంటాయి. ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ట్రేడ్లో కానీ, లేదా ఎకానమీలో కానీ, లేదా అదర్ యాక్టివిటీస్లో కూడా మనకు కొద్ది ఇబ్బంది అవుతుంది. సో అలాంటి రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి మనకి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాంటి రిలేషన్స్ మనకి ఎవరితో ఉన్నాయంటే కోర్స్ మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు సరౌండింగ్ కంట్రీస్తో రిలేషన్ బాగుంటే ఎలా ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏదంటే మనకు నథింగ్ బట్ ఇక్కడ మనకు బంగ్లాదేశ్ అవుతుంది. ఈ బంగ్లాదేశ్తో రిలేషన్స్ మనకు చాలా బాగుంది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనకు మంచిగా ఉంది. ఈవెన్ డ్రాట్ ఆర్ స్మగ్లింగ్, అంటే మన డ్రాట్ సిచ్యుయేషన్లో కావచ్చు, లేదంటే స్మగ్లింగ్ సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్లో కావచ్చు, ఈ మన కంట్రీస్ మధ్య రిలేషన్స్ మంచిగా ఉంది అనుకోని ఫారెన్ నథింగ్ బట్ ఈ బార్డర్ కంట్రీస్కి. ఒక దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మన ఎకానమీలో లేదంటే మన సెక్యూరిటీలో కూడా మనకి మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. అలా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా మనకు అనుగుణంగా ఉన్న కంట్రీస్లో అంటే మనకు చెప్ప సింపుల్గా నథింగ్ బట్ మెన్ మెన్ బంగ్లాదేశ్ అనమాట. ఓకే, బంగ్లాదేశ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అవర్ కంట్రీ.
ఫ్రమ్ ఫ్రమ్ ఎమర్జింగ్ ద బంగ్లాదేశ్ 1972లో అప్పుడు ఎమర్జింగ్ అయినప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే ఈ బంగ్లాదేశ్ మనకు చెప్పుడు ఎప్పుడు మనకు ఒకే ఫ్రెండ్ లాగా ఉండిపోయింది అనమాట. దే ఆర్ ట్యాక్లింగ్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఓకే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ట్యాకిల్ చేయడంలో కానీ ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్ ఉంది కదా, నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ చాలా ఆర్మీస్ ఫామ్ అయ్యి అంటే లిబరేషన్ ఆఫ్ మేఘాలయ కానీ లేదంటే మనకి సింపుల్గా డిఫరెంట్ నాగాలాండ్ పీస్ అకార్డ్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని రాడికల్ ఐడియాస్ అన్ని మన ఇక్కడ ఈ బంగ్లాదేశ్తో టచ్ ఉంటుంది అనమాట. వాళ్ళు యాక్టివిటీస్ అన్ని బంగ్లాదేశ్ నుంచి నిర్వహిస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళని కూడా ట్యాకిల్ చేయడం కోసం మనకి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే నథింగ్ బట్ హూ ఇస్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా. వీళ్ళు ఏంటంటే ఈమె కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. ఓకే, అలా అంటే ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మనకు ఈ డ్రాట్ సిచ్యుయేషన్స్లో మనం ఇద్దరు వాట్ కాల్ కోఆర్డినేషన్ మంచిగా ఉంటుంది. ఈవెన్ వ్యాక్సిన్స్ టైంలో కానీ లేదంటే మనకి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనం ఇద్దరి మధ్యకి రిలేషన్ మంచిగా ఉండే, అలాగే స్మగ్లింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, అలాగే మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయొచ్చు. కనెక్టివిటీ కూడా మనకు మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ భూటాన్కి వెళ్ళాలంటే మనకి ఎలాంటి వీసా అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాంటి రిలేషన్స్ మళ్ళీ ఫర్దర్గా మన ఫ్యూచర్లో చూసే ఛాన్స్ ఉందన్నమాట, లైక్ బంగ్లాదేశ్తో. అప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక రిలేషన్స్ కనెక్టివిటీ కూడా మంచిగా ఉంటుంది. సో మన ఇండియన్ ఎకానమీ కూడా కొద్దిగా ద సేమ్ బట్ టూరిజం డెవలప్మెంట్కి అలా అన్ని విధాలుగా మనకి ఏంటంటే ఇఫ్ అన్ని సరౌండింగ్స్ అన్ని నైబర్స్ అనేవి ఫ్రెండ్లీగా ఉంటాయి, మనకి ఏమవుతుందంటే కంట్రీకి ఎప్పటికైనా బెనిఫిట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మేము చూసి ఇవ్వాలని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తున్నారనమాట. సో రిలేషన్స్ మనం ఎప్పుడు కానీ వాట్ వి కాల్ మేము అవాయిడ్ చేయకూడదు, అంటే లాంగ్ లాస్టింగ్ వాట్ వి కాల్ మన రిలేషన్స్ని అవాయిడ్ చేయకూడదు. ఓకేనా, అంటే మనకి ఏంటంటే ఒక బయలాటరల్గా టైస్ ఉండాలి, అంతేగాని ఇప్పుడు మనము ఒక కంట్రీని బ్లేమ్ చేసే విధంగా ఉంటే మనకి ఏమవుతుంది ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడొకరు మనకు ప్రాబ్లమ్ ఏ ఛాన్స్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దర్ ఇస్ మెయిన్ ఆర్టికల్ సపోర్ట్ దిస్. ఈ ఆర్టికల్ గురించి ఇదన్నమాట. ఏంటంటే మనకు ఈ నథింగ్ బట్ ఈ సింగపూర్ వేరియంట్ని కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఢిల్లీ సీఎం, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ కంట్రీ కొద్దిగా వాటి టైస్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే మనకు బయలాటరల్ టైప్ డిప్లొమసీ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది డిజిటల్ ట్యాక్స్ అసెస్ అనమాట. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్, ఇది కూడా ఐఆర్ అనమాట. డిజిటల్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వాట్ ఈస్ దట్ డిజిటల్ ట్యాక్స్ సర్వీస్ ఏంటంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయనుకోండి, లైక్ మనకు అమెజాన్ కావచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేదంటే మనకు ఈ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద రెవెన్యూ ఇస్తుంది అనుకోండి. అఫ్కోర్స్ మనకు అమెజాన్కి అమౌంట్ వస్తుంది. ఓకే, అమెజాన్ ఈజ్ నాట్ ఏ ఇండియన్ కంపెనీ, వాట్సాప్ ఈజ్ నాట్ ఏ ఇండియన్ కంపెనీ, ఫేస్బుక్ కూడా ఇండియన్ కంపెనీ కాదు, ఫ్రీ ఫైర్ కావచ్చు, లేదా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలా ఏవైనా కానీ మనకు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎకానమీ జనరేట్ చేస్తున్నాయి అనుకోండి. ఓకే, ఎకానమీ జనరేట్ చేస్తున్నాయి, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ కంట్రీ మన ఓన్ కంట్రీ ఆరిజిన్ కంట్రీ లోకల్ కంట్రీ కానప్పుడు, లోకల్ కంపెనీ కానప్పుడు, అప్పుడు కంట్రీస్ అనేది ఏంటంటే ఎస్పెషలీ కొన్ని కంట్రీస్ లైక్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్గా ఇండియా, ఇటలీ, స్పెయిన్, ఓకే, టర్కీ అండ్ యూకే. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకు ఆస్ట్రియా, ఓకే, ఆస్ట్రియా, ఇటలీ, ఇండియా, స్పెయిన్, టర్కీ అండ్ యూకే, ఈ కంట్రీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ డిజిటల్ ట్యాక్స్ని వాట్ వి కాల్ బేస్ ఉన్నాయన్నమాట. ఓకే, డిజిటల్ ట్యాక్స్ని అంటే డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి ఎలాంటి కంపెనీస్ మీద, ఇలాంటి కంపెనీస్ మీద. ఓకే, ఈ ట్యాక్స్ ఎంత పర్సెంట్ అంటే అప్రాక్సిమేట్గా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 100 రూపీస్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఈ 100 రూపీస్లో దే హ్యావ్ టు పే 2 రూపీస్ టు ది గవర్నమెంట్. ఓకే, 2 రూపీస్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ పే చేయాలన్నమాట, కన్సర్న్ గవర్నమెంట్కి. అర్థమవుతుంది. ఇలా ట్యాక్స్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఎక్కడంటే మనకు దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ యూఎస్. ఓకే, ఇది పాయింట్ అనమాట, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ డిజిటల్ కంపెనీస్ ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ది నథింగ్ బట్ యూఎస్ఏ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి అనమాట. సో యూఎస్ఏ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మనం ట్యాక్స్లు విధించడం వీళ్ళ మీద ఉన్నాయన్నమాట. లైక్ అమెజాన్ కావచ్చు, లేదా వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్, ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే అమెరికాలో ఉన్నాయి. సో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆర్ వాట్ వి కాల్ పార్షియాలిటీ చూపిస్తున్నారు, అంటే మాకు వాటికి డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, అంటే మనకు వ్యత్యాసం చూపిస్తున్నారు ఈ ట్యాక్స్ వేయడంలో. ఓకే, వేరే కంట్రీస్ మీద ట్యాక్స్ వేయడం లేదు, మా కంట్రీ మీద ట్యాక్స్ వేస్తున్నారు, అది కూడా మా కంపెనీస్ మీద ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు అని చెప్పేసి మనకు అమెరికన్ గవర్నమెంట్ అనేది మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. అర్థమవుతుంది. 2% ట్యాక్స్ అండ్ రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ది బ్రాడ్ రేంజ్ ఆఫ్ డిజిటల్ సర్వీస్ మీద 2% ట్యాక్స్ వేస్తున్నారనమాట కొన్ని కంట్రీస్ అనేవి, ఎస్పెషల్లీ ఆస్ట్రియా, ఇటలీ, ఇండియా, టర్కీ అండ్ యూకే అండ్ స్పెయిన్. ఓకే, ఈ కంట్రీస్ అనేవి మనకి ఏంటంటే మన ట్యాక్స్ వేస్తున్నాయి, ఎస్పెషల్లీ ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద. ఓకేనా, దానికోసం రియాక్షన్గా అయింది మన గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దే ఆర్ ఇంపోజింగ్ 25% టారిఫ్ ఆన్ ఓవర్ 2 బిలియన్ వర్త్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఓకే, ఇంపోర్ట్స్ అనేది మనకి ఏంటంటే
అంటే ఈ కంట్రీస్ నుంచి ఏ కంట్రీస్ నుంచి చెప్పాను కదా, కొన్ని కంట్రీస్ ట్యాక్స్ ఇస్తున్నాయి. ఆ కంట్రీస్ నుంచి ఎవరైనా 2 బిలియన్ కన్నా ఎక్కువ ఇంపోర్ట్ అని చేశారనుకోండి అమెరికాలోకి, దే హ్యావ్ టు పే 25% టారిఫ్. ఓకే, 25% ట్యాక్స్ అని పే చేయాలంట వాళ్ళు అక్కడ. అర్థమవుతుంది ఎందుకు ఈ రియాక్షన్ చేస్తున్నారంటే రీజన్ ఏమంటే బికాస్ వీఆర్ ఇంపోజింగ్ ట్యాక్స్ ఆన్ డిజిటల్ సర్వీసెస్. ఓకే, డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ మేము వేస్తున్నారు కదా, సో దీనికి అగెనిస్ట్గా మేము కూడా మీకు 25% ట్యాక్స్ అనేది విధిస్తాము. 2 బిలియన్ కన్నా ఎక్కువ మీన్ ఇంపోర్ట్స్ మా కంట్రీ చేస్తే మీరు. అర్థమవుతుందా? అంటే ఇది ఇండైరెక్ట్ ఏంటంటే ఒక టిట్ ఫర్ టాట్ లాగా అయిపోయింది అనమాట. ఓకే, ఎందుకు పార్షియాలిటీ చూపిస్తున్నారు మీరు, ఎందుకు డిఫరెన్స్ చూపిస్తున్నారు ఒక కంట్రీకి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ 26 కేటగిరీస్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రైమర్లీ లిస్టెడ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వుడ్ బి సబ్జెక్ట్ టు అడిషనల్ టారిఫ్. ఓకే, ఇంకా 26 వేరే అడిషనల్ గూడ్స్ అనేవి ఏంటంటే లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్లో 26 గూడ్స్ అనేవి మనకి ఏంటంటే బట్ నథింగ్ బట్ ఇక్కడ వాటి మీద అడిషనల్ ఇంకా కొద్ది ట్యాక్స్ వేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ దేనికోసం అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎందుకు మా కంపెనీస్ మీద విధిస్తున్నారు మీరు అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ లాగా అనుకోవచ్చు దీన్ని. సో ఇది మనకు దీని గురించి అన్నమాట, ఆర్టికల్ ఎకానమీ టాపిక్ ఇది. ఓకే, ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ మనకు ఈ కంట్రీస్ గుర్తున్నాలి. అండ్ ఈ టాపిక్ అది మనకి ఎందుకు ఎంత పర్సెంట్ అనేది మనకు కొద్దిగా ఐడియా ఉంది చాలు. ఓకే, క్లియర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు అబౌట్ ది సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎస్డిడి. ఓకే, ఎస్డిజి అంటే నథింగ్ బట్ ఏంటంటే నథింగ్ బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనకి ఏంటంటే నథింగ్ బట్ కంట్రీలో నథింగ్ బట్ ఏంటంటే ఈ స్టేట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయా లేవా అని చెప్పడం కోసం చెప్పేసి మనకు ఈ ఎస్డిడి ఇస్తారనమాట. ఈ ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే మనం దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సోషల్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్. ఓకేనా, అంటే సోషల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అండ్ హెల్త్ అండ్ అదర్ యాక్టివిటీస్ అండ్ గ్రోత్, ఎకానమీ అనమాట. ఎకానమీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఎన్ని యాక్టివిటీస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సోషల్ డెవలప్మెంట్, ఓకే, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, హెల్త్ సెక్టర్. ఓకేనా, అలాగే మనకు నథింగ్ బట్ ఎకానమీ ప్రోగ్రెస్ కానీ ఏదైనా మనకు అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ. ఓకేనా, అలాగే మనకు జెండర్ డిస్క్రిమినేషన్ జెండర్ ఈక్వాలిటీ కానీ. ఓకే, డిస్క్రిమినేషన్ పోగొట్టడం లేదంటే ఈక్వాలిటీగా ఉండడం. అలాగే పోవర్టీ. ఓకే, పోవర్టీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ. ఓకే, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ డెవలప్మెంట్ కానీ. ఓకే, ఇలాంటి యాక్టివిటీస్ అని ఇలాంటి వాటి మీద కూడా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. మనం ఏదైతే హెచ్డిఏ మేము క్యాలిక్యులేట్ చేస్తారో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్, అలాగే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అలాగే ఇది కూడా మనకు ఎస్డిజి ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఎస్డిజి అంటే నథింగ్ బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఓవరాల్గా డెవలప్ కావాలి, సింపుల్ చెప్పాలి ఒక మాట అంటే. అర్థమవుతుంది, ఒక స్టేట్ ఓవరాల్గా డెవలప్ అయింది అనుకోండి, ఆ స్టేట్ ఈ ఎస్డిజి ర్యాంకింగ్స్లో టాప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎస్డిడి ఆన్ క్లీన్ ఎనర్జీ, హెల్త్ అండ్ నీతి ఇండెక్స్. ఓకే, నీతి ఇండెక్స్ మనకు ఈ గోల్స్ సంబంధించిన ఇండెక్స్ మొత్తం ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట. అర్థమవుతుందా, మన ఇండియాలో 2021 బేస్ చేసుకొని. సో దాని ప్రకారం మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో ఎస్డిజి అంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, దేని మీద డిపెండ్ అవుతాయంటే ఇవి ఇట్ డిపెండ్స్ ఆన్ సోషల్ వెల్ బీయింగ్ డిపెండ్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతుంది, ఎలా ఎడ్యుకేషన్ పర్ఫామ్ చేస్తున్నారు ఆ స్టేట్లో. ఓకే, ఎడ్యుకేషన్ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే హెల్త్ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, డాక్టర్స్ అవైలబిలిటీ ఎంత ఉంది, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ అని తీసుకుంటారు. అలాగే మనకి ఎకానమీ ఎలా ప్రోగ్రెస్లో ఉందా లేదా, మనకు డిప్రెషన్ వెళ్ళిపోతుందా, అలాగే మనకు నథింగ్ బట్ లిటరసీ రేట్ కానీ లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు. అలాగే మనకు జెండర్ ఈక్వాలిటీ కానీ. ఓకేనా, అలాగే పావర్టీ ఎంత ఉందని చెప్పేసి కానీ, మనకు నథింగ్ బట్ ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ, అంటే మనకు ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఇలాంటివి కూడా ఏంటంటే కన్సిడర్ చేస్తారనమాట మొత్తం ఈ బిల్లు. అర్థమవుతుంది, ఇలా మనం మొత్తం ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్స్ వచ్చేసి మనకు మన ఇండియాలో ప్రజెంట్ వచ్చేసి 0 to, ఓకేనా, ఎంత నుంచి ఉంటుందంటే 0 to 100 ఉంటుంది అనమాట. ఈ 0 to 100 అంటే మార్క్స్ అనమాట. ఇది సింపుల్ చెప్పాలంటే ఒక స్టేట్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి. ఓకే, 100 మార్క్స్ దగ్గర ఉందనుకోండి, ఆ స్టేట్ టాప్లో ఉంటుందని అర్థం. ఓకేనా, చాలా 0 దగ్గరలో ఉందనుకోండి, ఆ స్టేట్ మనకు లోలో ఉంటుందని అర్థం. అర్థమవుతుంది, మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు ఏ స్టేట్ మనకు టాప్ అయిందంటే 75% కేరళ టాప్ అయిందనమాట. ఓకేనా, కేరళ వచ్చేసి మనకు 75% కేరళ టాప్గా ఉంది. ఓకే, నథింగ్ బట్ ఈ కేరళ వచ్చి మనకి చాలా ఎక్కువ స్కోర్ చేసింది అనమాట. కేరళ టాప్ ఇది ఆల్ ద ర్యాంక్ ఎస్డిజి ర్యాంక్లో మనకి కేరళ టాప్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి తమిళనాడు. ఓకే, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకి 3 పొజిషన్లో ఉన్నాయి. లాస్ట్ వర్స్ట్ పొజిషన్లో వచ్చేసి మనకు బీహార్, జార్ఖండ్ అండ్ అస్సాం. ఓకే, అంటే ఫస్ట్ 3 పొజిషన్ వచ్చేసి కేరళ, తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్. లాస్ట్ 3 పొజిషన్ వచ్చేసి మనకు బీహార్, అస్సాం అండ్ నథింగ్ బట్ జార్ఖండ్. ఈ జార్ఖండ్ 3 వచ్చేసి మనకి లాస్ట్ 3లో ఉన్నాయి. అర్థమవుతుందా, ఈ 6 అనేది మనకి ఈ కంట్రీ స్టేట్స్ అంటే ఇట్లా డివైడ్ చేస్తారు. ఎందుకు డివైడ్ చేస్తారంటే టు ఎస్టిమేట్ అండ్ ఏ స్టేట్ మనకు బాగా డెవలప్ అవుతా ఉంది మన కంట్రీలో,
ఏ స్టేట్లో మనం ఎక్కువ యాక్టివిటీస్ తీసుకురావాలి ఒక అసెస్మెంట్ కోసం అనమాట. అంటే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మనకు ఈ ఇండెక్స్ ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుంది. అంటే మనకి మార్క్స్ ఎన్ని ఉంటాయి అంటే 0 to 100 మార్క్స్ ఉంటాయి. ఈ 0 to 100 మార్క్స్ బేసిస్కి మనకు ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనకు టాప్లో మన కేరళ ఉందన్నమాట. అండ్ ఇవి కాకుండా మనకు వేరే గోల్స్ ఉన్నాయన్నమాట. ఆ గోల్స్ ఏవో డిస్కస్ చేస్తాం చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు నో పావర్టీలో వచ్చేసి మనకు తమిళనాడు ఉంది. ఓకే, నో పావర్టీ అంటే పావర్టీ నిర్మూలించడంలో మ్యాక్సిమంగా మేము ట్రై చేసిన స్టేట్ ఏదంటే మనకు అంటే గోల్స్ అనమాట ఇవి. అంటే పావర్టీ సంబంధించిన గోల్ ఎవరు టాప్ అయ్యారంటే మనకు తమిళనాడు టాప్ అయింది. అలాగే జీరో హంగర్, ఓకే జీరో హంగర్లో మనకి కేరళ టాప్ ఉంది. అండ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అండ్ హెల్త్ సంబంధించిన యాక్టివిటీస్లో ఎవరు టాప్ ఉన్నారంటే గుజరాత్ టాప్ ఉంది. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరు టాప్ ఉన్నారంటే కేరళ టాప్ ఉంది. అలాగే మన జెండర్ ఈక్వాలిటీలో ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఛత్తీస్గఢ్. ఓకేనా, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ గోవా. ఓకేనా, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ హిమాచల్ ప్రదేశ్. ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి గుజరాత్. ఓకే, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ మేఘాలయ. సస్టైనబుల్ అండ్ అదర్ కమ్యూనిటీస్ వచ్చేసి మనకి పంజాబ్. ఓకే, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అండ్ త్రిపుర. ఓకే, క్లైమేట్ యాక్షన్ ఒడిశా. లైఫ్ బిలో వాటర్ ఒడిశా. అండ్ లైఫ్ ఆన్ ల్యాండ్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్. అండ్ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఓకే, ఇవన్నీ మనకు మేము ఒక కేటగిరీలో టాప్ అయిన స్టేట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, దీని ప్రకారం మనం ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి ఇస్తారనమాట. ఓకే, దీని ప్రకారంగా ఈ నీతి ఆయోగ్ ఇండెక్స్ ప్రకారం ఇచ్చారనమాట ఈ ర్యాంకింగ్స్ అని మనకు. ఏ ర్యాంకింగ్స్ అంటే ఎస్డిజి ర్యాంకింగ్స్. క్లియర్. అట్ ద సేమ్ డే ఇంకోటి ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకు 2018లో మనం 2018లో మనము ఈ ఎస్డిజి లేనప్పుడు ఏంటంటే 2018 అంటే ఇయర్ 2018లో మనకు యూస్ పల్మా రేషియో. ఓకే అంటే ఏంటంటే మీనింగ్ పల్మా రేషియో యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే మనకి స్టేట్ డిఫరెన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ స్టేట్ డెవలప్ అవుతుంది, ఏ స్టేట్ డెవలప్ కావడం లేదు అనే కాన్సెప్ట్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి యూజ్ పల్మా రేషియో అనమాట. ఓకే, పల్మా రేషియో యూజ్ చేసేవాళ్ళు. ఈ పల్మా రేషియో ఏంటంటే మనకు 10% ఆఫ్ ది రిచ్ పీపుల్. ఓకే, 10% ఆఫ్ ది rich people by 40% of the poor people. ఓకే, 10% ఆఫ్ ది రిచ్ పీపుల్ బై 40% ఆఫ్ ది పూర్ పీపుల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది మనకు లెస్ దాన్. ఓకే, లెస్ దాన్ నథింగ్ బట్ 1 ఉంది అనుకోండి, అక్కడ ఈక్వాలిటీస్ తక్కువ ఉన్నాయని, ఇన్ఈక్వాలిటీస్ తక్కువ ఉన్నాయని అర్థం. అక్కడ మనకు ఆల్మోస్ట్ అందరు ఆ స్టేట్ మొత్తం డెవలప్ అయిందని అర్థం. ఓకే, అలాగే గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకోండి, అక్కడ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ అని చెప్పడం కోసం మనకి యూజ్ చేశారు అనమాట పల్మా రేషియో. ఈ పల్మా రేషియో అంత ఎఫెక్టివ్ లేదని చెప్పేసి మనకు ఫర్దర్గా మనకు 2019లో యూజ్ గినీ కోఫిషియంట్. ఓకే, యూజ్ గినీ కోఫిషియంట్ యూజ్ చేసేవాళ్ళనమాట. ఈ గినీ కోఫిషియంట్లో ఏంటంటే మనకు ఇది కూడా 0 to 1 ఉంటుంది అనమాట. 0 to 1 ఉంటుంది. ఈ 0 to 1 అంటే మనకి 0 ఉందనుకోండి, అక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఏం లేవని అర్థం. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ ఏం లేవని అర్థం ఏమంటే అక్కడ అందరు రిచ్ పీపుల్ అని అర్థం అనమాట. ఓకే, ఇన్ఈక్వాలిటీస్ ఏం లేవని అర్థం. ఓకే, అలా కాకుండా 0 to 1 దగ్గర ఉందనుకోండి, లైక్ 0.95 అట్లా ఉందనుకోండి. 0.95 అంటే చాలా ఎక్కువ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అంటే పూర్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు, ఆ రిచ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పడం కోసం అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే ఈ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అని అర్థం. అర్థమవుతుంది. అంటే 0 to 1 ఉంటుంది మనకి గినీ కోఎఫిషియంట్. 0 ఉంటే ఇన్ఈక్వాలిటీస్ లేవని. ఓకే, 1 ఉందనుకోండి ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. ఓకే, ఇవి కాకుండా ప్రజెంట్ 2020లో 2021లో మనం వీఆర్ యూజింగ్ ఎస్డిజి. ఓకే, ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాము వీఆర్ యూజింగ్ ఎస్డిజి. అండ్ మనకు ప్రజెంట్ ఇలా గినీ కోఎఫిషియంట్ అలా ఏం లేవన్నమాట. వీ యూజ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. లైక్ మనకి చూసాం ఇక్కడ పావర్టీ కానీ, మన జీరో హంగర్ కానీ, ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి మనకు ఈ కొన్ని నథింగ్ బట్ డెవలప్ అవుతుంది అని చెప్పడం కోసం యూజ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ద సేమ్ ప్రీవియస్గా అలా యూజ్ చేసేవాళ్ళు, ప్రజెంట్ ఇక్కడ ఇలా చూస్తున్నాను అనమాట. మన కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం ఏమంటే వి స్టేట్ టాప్ ది ఎస్డిజి ర్యాంకింగ్. ఓకే, ఫస్ట్ కేరళ. ఓకేనా, వి స్టేట్ బాటంలో ఉన్న స్టేట్ ఏదైనా బీహార్. ఓకే, బీహార్ బాటంలో ఉన్న స్టేట్. టాప్లో ఉన్న స్టేట్ వచ్చేసి మనకు కేరళ. దాని తర్వాత వచ్చేసి మనకు తమిళనాడు. ఆ తర్వాత వచ్చేసి మనకు నథింగ్ బట్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇది మనకి రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే మనకు నీతి ఇండెక్స్ అనమాట. ఓకే, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కదా. ఓకే, వీళ్ళు ఇచ్చారనమాట ఈ రిపోర్ట్. క్లియర్. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఈ టాపిక్ కొద్దిగా ఇంపార్టెంట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు about the new experiment that is going to made by the NASA అనమాట. కొత్త మిషన్స్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ నాసా వాళ్ళు. ఎక్కడ మనకి ఏ ప్లానెట్ మీద కంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ వీనస్. ఓకే, వీనస్ ప్లానెట్ మీద వాళ్ళు 2 మిషన్స్ చేస్తున్నారంట ఫర్దర్గా ఫ్యూచర్లో. ఆ 2 మిషన్స్ ఏంటంటే మనకు డావించి. ఓకే, డావించి ఒక మిషన్ నేమ్ అనమాట. అలాగే వాటి వెరిటాస్. ఓకే, వెరిటాస్ అండ్ డావించి. ఓకే, వెరిటాస్ అండ్ డావించి 2 మిషన్స్ అనమాట ఇవి రెండు. ఓకే, 2 మిషన్స్ మనకి ఎవరు చేస్తున్నారంటే నాసా చేస్తుంది. కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ మన ప్లేన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం మ్యాచింగ్గా లేదా మనకు ఆప్షన్స్ కరెక్ట్ ఫాలోయింగ్లో అని మనకి ఛాన్స్ అనమాట.
అండ్ డావించి. అండ్ చూడండి ఇక్కడ, అండ్ డావించి అంటే మీనింగ్ ఏమంటే డీప్ అట్మాస్ఫిరిక్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్. ఓకేనా, దీని మీనింగ్ అదనమాట. అర్థమవుతుంది. అంటే దీని ఏంటంటే దే విల్ నథింగ్ బట్ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనకు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఓకే, వీనస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది చెప్పేసి, అలాగే మనకు ఎందుకు వీనస్ హాట్గా ఉంటుంది అండ్ కంపేర్ టు ద మెర్కురీ, ఎందుకు మెర్కురీ దగ్గరగా ఉన్నా కానీ వీనస్ ఎందుకు హాట్గా ఉంటుంది, ఎందుకు వీనస్ బ్రైటెస్ట్ ప్లానెట్. అర్థమవుతుందా. యాక్చువల్గా మనకు మెర్కురీ ఫస్ట్ ఉంటుంది అనమాట, దీనికి సన్కి దగ్గరగా. కానీ సన్ దగ్గరగా ఉన్నా కానీ మెర్క్యూరీ అంత హారెస్ట్ కాదు. బట్ వీనస్ దాని తర్వాత ఉన్న ప్లానెట్ అయినా కానీ చాలా హాట్గా ఉంటుంది, ఎక్కువ వేడిగా ఉంటుంది. రీజన్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం కానీ, అక్కడ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, అక్కడ మనకు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అర్థమవుతుంది. ఇలా మనకు అలాంటి వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడం కోసం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీనస్ కంపోజిషన్. ఓకే, కంపోజిషన్ అంటే మనకు వీనస్ మనకి ఎర్త్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి కదా, అలా అక్కడ కూడా లేయర్స్ ఉన్నాయి. లేదంటే ఆ ఎర్త్ కంపోజిషన్, అది వీనస్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, ల్యాండ్ ఎలా ఉంటుంది, అలాంటి వాటి మీద కూడా చెక్ చేస్తారనమాట. అండ్ మెజర్మెంట్ ఆఫ్ నోబెల్ గ్యాస్ అండ్ అదర్ ఎలిమెంట్స్. ఓకే, నోబెల్ గ్యాస్ అనేది లైక్ మనకి హీలియం కానీ ఇలాంటి మెయిన్ గ్యాసెస్ ఉన్నాయి కదా, లైక్ మన హీలియం, నియా, ఓకేనా, మన ఆర్గాన్ ఇలాంటి గ్యాసెస్ ఉన్నాయి కదా, మెయిన్ నోబెల్ గ్యాసెస్. అలాంటి గ్యాస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎలా ఏమున్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం కానీ. అండ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఏ జియాలజికల్ ఫీచర్. ఓకే, జియాలజికల్ ఫీచర్ ప్రకారంగా అంటే అక్కడ ఏ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, మౌంటైన్స్, వాల్కనోస్ ఎలా ఉన్నాయి, ఓకే, ఇలాంటి వాటి మీద కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుంది. తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనకి ఇది వెరిటాస్. ఈ వెరిటాస్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే వీనస్ ఎమిసివిటీ, రేడియో సైన్స్, ఇన్సాట్, టోపోగ్రఫీ అండ్ స్పెక్ట్రోగ్రఫీ. ఓకే, చూడండి ఏంటంటే మట్టి చూసినట్టు అర్థమైంది. రేడియో సైన్స్ గురించి చదవడం, టోపోగ్రఫీ గురించి చదవడం అండ్ స్పెక్ట్రోస్కోపీ గురించి చదవడం అనమాట. సింపుల్గా ఇది వచ్చింది మనకు ఇది అట్మాస్ఫియర్ గురించి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చి మనకు జియోగ్రఫీ గురించి. జియోగ్రఫీ అంటే అక్కడ మనకు లొకేషన్స్ ఎలా ఉంటాయి అర్థమైంది. డిటర్మైన్ జియాలజికల్ హిస్టరీ. మన జియాలజికల్ హిస్టరీ ఏంటంటే ప్లానెట్ ఎప్పుడు ఫామ్ అయింది, మనకు ఈ నెక్స్ట్ ఎవల్యూషన్ ఎలా ఉంది, ఓకే, ఫర్దర్గా ఫ్యూచర్లో అయినా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇలాంటి వాటి మీద ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, ఈ టూ మిషన్స్ అనేది మనకు నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ వీనస్ మీద జరుగుతాయన్నమాట. ఎవరు చేస్తున్నారంటే అమెరికా, నాసా. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది. అమెరికా సంబంధించినటువంటి అఫీషియల్ స్పేస్ ఆర్గనైజేషన్ వచ్చి నాసా వాళ్ళు దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. ఓకే, దీనికన్నా ముందు ప్రీవియస్ చూసినట్లయితే మనకు సోవియట్ యూనియన్స్ అనే వాళ్ళు, అంటే ఆ రష్యా గవర్నమెంట్ వచ్చేసి మనకు వెనరా సిరీస్ అని పంపించారనమాట వీనస్ మీదకి. అలాగే నాసా కూడా ఇంతకుముందు పంపించింది మాగెల్లన్. ఓకే, మాగెల్లన్ మిషన్ అని చెప్పేసి పంపించారనమాట. అలాగే జపాన్ కూడా ఉంది అకాసుకి. ఓకే, అకాసుకి మిషన్ కూడా ఉందన్నమాట. ఈ మిషన్ కూడా ఏంటంటే మనకు ఈ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఏ ప్లానెట్ మీద కంటే మనకు వీనస్ మీదకి పంపించారు. ఓకే, ఈ ఆర్టికల్ నుంచి ఇదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది జర్నలిస్ట్ నీడ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ది సెడేషన్. సెడేషన్ అగేన్స్ట్ మన జర్నలిస్ట్కి మన ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది అనమాట. కోర్టు కూడా అదే చెప్తుంది. ఆల్రెడీ మన వాట్ ఈస్ ద మీనింగ్ సెడేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఈ జర్నలిస్ట్ ఉన్నారు కదా, జర్నలిస్ట్ని మీన్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే మనకు ఈ కొన్ని అథారిటీస్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి వేధించకూడదు. ఎందుకు వేధించకూడదు అంటే మనకు ఆర్టికల్లో మనకి ఇంపార్టెన్స్ ఆర్టికల్స్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్స్ ఇంకా ఫండమెంటల్ రైట్స్లో ఈ ఫండమెంటల్ రైట్స్ బేస్ చేసుకొని మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఈ జర్నలిస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. ఓకే, దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. ఓకే, దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. ఓకేనా, ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి ఈవెన్ బ్రూటల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఇట్ విల్ ఎంకరేజ్ ది గవర్నమెంట్ టు వర్క్ ఎఫిషియెంట్లీ. ఓకే, వీళ్ళు క్వశ్చన్ చేసే లేకపోతే మనకు ఈ నథింగ్ బట్ అపోనెంట్స్కి లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఎలా పవర్ ఉంటుందో అలాగే జర్నలిస్ట్ కూడా అదే పవర్ ఉంటుంది. ఓకే, దే హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్, దే హ్యావ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయాలి. అప్పుడు ఏంటంటే ద గవర్నమెంట్ విల్ డూ ఎవ్రీథింగ్, అంటే గవర్నమెంట్ మంచిగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సుప్రీంకోర్టులో ఆన్ థర్స్డే గవర్నమెంట్ వచ్చేసి అగెనిస్ట్ ఒక పర్సన్కి అగెనిస్ట్గా మనకి వాటి కాల్ కేసు అని ఫైల్ చేయడం జరిగింది అనమాట. సిడేషన్ గురించి అంటే గవర్నమెంట్ తిట్టారని చెప్పేసి, గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడని చెప్పేసి మనకు గవర్నమెంట్కి ఆపోజిట్గా అంటే హేట్ స్పీచ్ ప్రకారంగా అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అంటే హేట్ స్పీచ్ అంటే ఏది, ఓకే, అందరు హేట్ స్పీచ్ చేయొచ్చా, లేదంటే ఎవరికి మనకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఓకే, స్పీచ్ ఎలా ఉండాలి మనకు ఆర్టికల్ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఓకే నా ప్రతి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఇతని ఒక క్రిటిసిజమ్స్ లేదంటే ఇతని యొక్క క్రిటిక్స్ అనేవి ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉండి, అలాగే ఆపోజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఆపోజిట్గా ఉండి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరంటే ఆయన వచ్చేసి మనకు పద్మశ్రీ అవార్డీ వినోద. ఓకే, వినోద అనే పర్సన్ వచ్చేసి మనకు పద్మశ్రీ అవార్డీ అనమాట. యాక్చువల్గా ఆయన ఈజ్ అ జర్నలిస్ట్. ఓకే, ఇతను స్పీచ్ అనేది కొద్దిగా అగెనిస్ట్గా గవర్నమెంట్కి ఉంది, అలాగే అగెనిస్ట్గా వాటి కాల్ ఇక్కడ మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉంది. యూట్యూబ్లో ఒక వీడియో టెలికాస్ట్ అయిందనమాట. అది దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ సెడేషన్ జరిగిందని చెప్పేసి మనకు ఈ కోర్టు అనేది కోర్టులో కేసు రావడం జరిగింది. బట్ ఇక్కడ కోర్టు వచ్చేసి మనకు
దీనికి సెడేషన్ కింద తీసుకురావడం లేదు. ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో రిమెంబరింగ్ దట్ మనకి ప్రజెంట్ 1962 కేదార్నాథ్ సింగ్ కేసు అనమాట ఉందన్నమాట. ఈ వర్డిక్ట్ ఉంది. ఈ వర్డిక్ట్ బేస్ చేసుకొని ఎస్పెషలీ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే రీజనబుల్ క్రిటిసిజం టైమ్ వైస్ ఫాస్ట్ వెన్ ద మేర్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ వాస్ సఫిషియంట్ టు కాన్స్టిట్యూట్ సడేషన్ ద రైట్ టు అటర్ ద హానెస్ట్ అండ్ రీజనబుల్ క్రిటిసిజం ఈస్ అ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ది కమ్యూనిటీ. చూడండి ఇక్కడ ఏంటంటే మనకు చాలా వల్గర్గా ఉంటే మాత్రం మనకి అది ప్రాబ్లం అవుతుంది, కానీ రీజనబుల్ క్రిటిసిజం చాలా చాలా మంచిది. అలాంటి క్రిటిసిజం ఖచ్చితంగా ఉండాలి. అలాంటి క్రిటిసిజం ఉంటేనే మనకి ఏమవుతుందంటే మన గవర్నమెంట్ కొద్దిగా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అలా మనం పూర్తిగా ప్రతి క్రిటిసిజంని ప్రతి ఒక్క పాయింట్ మనము సెడేషన్ కింద తీసుకున్నాం అనుకోండి, సెడేషన్ కింద తీసుకొని పనిష్మెంట్ ఇచ్చామనుకోండి, ఫర్దర్గా డెమోక్రసీకి ఎలాంటి రూట్స్ అయినా ఉండవు. అది ఖచ్చితంగా ఎలా మారిపోతుందంటే ఒక మొనార్చీలా మారిపోతుంది. సో సెడేషన్ వాట్ వి కాల్ మనకు ఈ యొక్క క్రిటిసిజం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఈ పీనల్ కోడ్లో కూడా మన వాట్ వి కాల్ జస్టిస్ లలిత్ డిక్లేర్ దట్ ఎవ్రీ జర్నలిస్ట్ ఒక మనకి జడ్జ్మెంట్ ఇక్కడ మన జస్టిస్ ఉన్నారు కదా సుప్రీంకోర్టు జడ్జెస్లో డిక్లేర్ ఎవ్రీ జర్నలిస్ట్ ఇస్ ఎంటైటిల్ టు ప్రొటెక్ట్ అండర్ ది కేదార్నాథ్ సింగ్ జడ్జిమెంట్. ఒక కేదార్నాథ్ సింగ్ జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది కదా. జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ప్రతి జర్నలిస్ట్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. కొంతమంది ప్రతి జర్నలిస్ట్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడచ్చు ఆపోజిట్ గవర్నమెంట్కి, ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ అనమాట. మనకి ఎలా అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళు మన గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తారు, అలాగే జర్నలిస్ట్ కూడా క్వశ్చన్ చేస్తారు. అది అధికారం ఉంది, ఎందుకంటే పీపుల్ రిప్రజెంటేటివ్ లాగా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు మీడియాలో. సో అందుకని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో మనకు దాని గురించి చెప్తున్నాను అనమాట, సెడేషన్ గురించి. అంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే మనకి ఎస్పెషల్లీ జర్నలిస్ట్కి ఈ యొక్క నథింగ్ బట్ ఈ క్రిటిసిజంలో అలాగే కొన్ని ఆర్టికల్స్లో కూడా మన ఏంటంటే గవర్నమెంట్ క్వశ్చన్ చేసి అధికారం ఉంది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఈరోజు ఇంపార్టెంట్ ఇవేనండి. నెక్స్ట్ టుమారో ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్, సబ్స్క్రైబర్స్. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం ఇంకా మీరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.